హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వినయతమ్మ బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియో ద్వారా అయితే జియో మార్ట్ ఫ్రాంచైజీకి ఏ విధంగా అప్లై చేసుకోవాలనే విషయాన్ని తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, నేను ప్రీవియస్లీ జియో మార్ట్కి సంబంధించి దీంట్లో బిజినెస్ ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా మనం యూస్ చేయాలి, అలాగే మనకు ఎలాంటి ఫీచర్స్ ఉంటాయనే పూర్తి విషయాలు కూడా నేను ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆ వీడియోకి సంబంధించిన లింక్ నేను ఐకార్డ్లో ఇచ్చాను. ఒక్కసారి మీరు పైన క్లిక్ చేస్తే మీకు ఆ వీడియో అనేది కనిపిస్తుంది. సో మీరు ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూస్తే కొంచెం క్లారిటీగా ఉంటుంది. అయితే ఈ జియో మార్ట్ ఫ్రాంచైజీకి అప్లై చేసుకోవాలంటే ఇందులో రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి డిస్ట్రిబ్యూటర్, రెండు రీటైలర్. సో ముందుగా డిస్ట్రిబ్యూటర్కి రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే దానికి సంబంధించి ఏ విధంగా ఉంటుంది ప్రాసెస్ అంటే, డిస్ట్రిబ్యూటర్ వచ్చేసి డిస్ట్రిబ్యూటర్గా రిజిస్టర్ చేసుకోవాలి అనుకునే వారికి కనీస అర్హత 2 నుంచి 5 సంవత్సరాల వరకు వాళ్ళు డిస్ట్రిబ్యూషన్ చేస్తూ ఉండాలి. అలాగే వాళ్ళ సంస్థ ఏదైతే ఉంటుందో అక్కడ మంచి మౌలిక సదుపాయాలు ఉండాలి. అంతేకాకుండా బయట మార్కెట్లో ఎక్స్పోజ్ అయి ఉండాలి. అంతేకాకుండా రీటైలర్ వారితో మంచి రిలేషన్షిప్ అనేది బిల్డ్ అయి ఉండాలి. సో ఈ విధంగా ఉంటే మళ్ళీ మెయిన్లీ ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ ఉండాలి. సో ఇవన్నీ ఉన్నట్లయితే మీరు డిస్ట్రిబ్యూటర్గా రిజిస్టర్ చేసుకోవచ్చు. రీటైలర్గా వచ్చేసి సొంతంగా కిరాణా లేదా జనరల్ స్టోర్ ఉండాలి. షాప్ రెంట్ ఆర్ లీజ్ అయినట్లయితే దానికి సంబంధించిన అగ్రిమెంట్ ఉండాలి. జిఎస్టీ రిజిస్ట్రేషన్ కంపల్సరీగా ఉండాలి. అలాగే ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ ఉండాలి. సో ఈ విధంగా ఉన్నట్లయితే మీరు రీటైలర్గా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. సో ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఏ విధంగా ఉంటుంది అంటే, వాటికి సంబంధించి నేను 2 లింక్స్ కూడా డిస్ట్రిబ్యూషన్కి సంబంధించి అలాగే రీటైలర్కి సంబంధించి 2 కూడా డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. సో మీరు అక్కడ వెళ్ళేసి ఆ లింక్ పైన క్లిక్ చేస్తే డైరెక్ట్గా వెబ్సైట్కు రీడైరెక్ట్ అవుతుంది. సో అక్కడ మీరు ఓపెన్ చేయగానే ఫస్ట్ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ అనే ఒక పాపప్ కనిపిస్తుంది. సో అదని మీరు క్లిక్ చేసినట్టయితే మీకు వెల్కమ్ టు జియో మార్ట్ అని చెప్పేసి వస్తుందన్నమాట. వచ్చినప్పుడు అక్కడ మీకు కొన్ని డీటెయిల్స్ అడుగుతుంది. లైక్ మీ పూర్తి పేరు, సన్ ఆఫ్, మీ అడ్రస్ ఫుల్ క్లియర్గా ఇచ్చేయండి. అక్కడ ఏంటంటే మనకు స్ట్రీట్ ఉంటే స్ట్రీట్ నెంబర్ వేయండి, డోర్ ఉంటే డోర్ నెంబర్ వేయండి, అపార్ట్మెంట్ అయితే అపార్ట్మెంట్ నెంబర్ వేయండి. అంటే ఫుల్ డీటెయిల్స్ క్లియర్గా ఇవ్వండి. అడ్రస్ ప్రూఫ్ కోసం వచ్చేసి మీకు కరెంట్ బిల్ కానీ, ల్యాండ్ అండ్ ఫోన్ బిల్ కానీ ఇలాంటివి అడుగుతుంది. వాటర్ బిల్ కానీ ఇలాంటివి అడుగుతుంది. ఐడి ప్రూఫ్ వచ్చేసి ఆధార్ కార్డ్ కంపల్సరీ. ఫైనాన్షియల్ ఐడి ప్రూఫ్ వచ్చేసి పాన్ కార్డ్ కంపల్సరీ. అలాగే డిస్ట్రిబ్యూటర్ అయితేనేంటి, రీటైలర్ అయితేనేంటి, జిఎస్టీ నెంబర్ కంపల్సరీ. సో ఈ విధంగా అన్నీ మనం ఇచ్చిన తర్వాత మనకు సబ్మిషన్ అని అడుగుతుంది. సో మనం సబ్మిట్ చేస్తే మనకు వితిన్ 2-3 సెకండ్స్లో సబ్మిషన్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి మనకు పాపప్ అనేది రావడం జరుగుతుంది. దాని తర్వాత 10 డేస్లోనో ఆర్ 15 డేస్లోనో మనది వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత జియో మార్ట్ నుంచి మనకు కాల్ వస్తుంది. అడ్రస్ వెరిఫికేషన్ కోసం కావచ్చు, లేదా మన వ్యక్తిగత సమాచారం తెలుసుకోవడం కోసం కానీ కాల్ వస్తుంది. వచ్చినప్పుడు మనం ఆ కాల్ని రిసీవ్ చేసుకొని వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ మనం ఇచ్చినట్లయితే మనకు ఈ ఫ్రాంచైజీకి సంబంధించిన లైసెన్స్ అనేది జారీ చేస్తారు. సో తర్వాత మనం బిజినెస్ చేసుకోవచ్చు. అంతేకాకుండా మరి ఈ జియో మార్ట్లోనే ఎందుకు చేయాలి, దీంట్లో చేయడం వల్ల మాకు బెనిఫిట్ ఏంది అని అడిగితే, అదర్ కంపెనీస్తో కంపేర్ చేసుకుంటే జియో మార్ట్ అనేది మనకు మార్జిన్ అనేది ఎక్కువగా ఇస్తుంది. అలాగే ఆఫర్స్ కూడా చాలా బాగా ఇస్తుంది. ఎందుకంటే జియో ఈ గ్రాసరీస్లోకి కానీ ఈ ప్లాట్ఫామ్లోకి రావడం మొదటిసారి అనమాట. సో ఏంటంటే ఎసెన్షియల్గా ముందుగా స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి కంపల్సరీ ఆఫర్స్ అనేవి చాలా ఎక్కువగా పెడతారు. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే, మొబైల్ రంగంలో చూసుకున్నా కూడా జియో వచ్చాకే మనకు ఆఫర్స్ అనేవి పెట్టారు. జియో రాకముందు మనకు ఇంటర్నెట్కి కానీ అన్లిమిటెడ్ కాల్స్కి కానీ ఇలాంటి ఆఫర్స్ లేవు. సో అదేవిధంగా ఈ గ్రాసరీస్ ఫీల్డ్లో కూడా మనకు జియో వచ్చిన తర్వాత చాలా మార్పులు అయితే వస్తాయి. సో ముందుగా రిజిస్టర్ చేసుకున్న వారికి మంచి ప్రిఫరెన్స్ ఉంటుంది, మంచి బిజినెస్ అవుతుంది. సో లేట్ చేయకుండా కింద ఇచ్చిన లింక్లో వెళ్ళేసి మీరు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోండి. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చేసే ముందు మీ వ్యక్తిగత సమాచారం ఏదైతే ఉందో అది క్లియర్గా మెన్షన్ చేయండి. ఎక్కడైనా చిన్న పొరపాటు జరిగినా మీ రిజిస్ట్రేషన్ తిరస్కరించబడుతుంది, అంటే రిజెక్ట్ చేసే అవకాశాలు ఉంటాయి. సో మీరు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా క్లియర్గా చేసుకోండి. అండ్ ఇప్పుడు ఈ జియో మార్ట్ ఫ్రాంచైజీ ద్వారా మనకు మార్జిన్స్ ఏ విధంగా ఉంటాయి, లాభాలు ఏ విధంగా ఉంటాయి అని అడిగితే, జియో మార్ట్ వెబ్సైట్ వాళ్ళైతే ఇంతవరకు ఎలాంటిది చెప్పలేదు. బట్ నేను చెప్పేది ఏంటంటే కంపల్సరీగా మంచి ప్రాఫిట్సే ఉంటాయి. కంపేర్ టు అమెజాన్ కావచ్చు, ఫ్లిప్కార్ట్ కావచ్చు, గ్రాఫర్స్ కావచ్చు, బిగ్ బాస్కెట్ అవ్వచ్చు. సో ఎనీ ప్లాట్ఫామ్ చూసుకున్నా వాళ్ళతో కంపేర్ చేసుకుంటే మనకు 10% అయినా సరే ఇక్కడ ఎక్కువ లాభం అనేది ఉండే అవకాశం ఉంది. సో ఫ్రెండ్స్, మీరు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఈ జియో మార్ట్ ఫ్రాంచైజీకి రిజిస్టర్ చేసుకోండి. రిజిస్టర్ చేసుకొని సక్సెస్ఫుల్గా మీ బిజినెస్ అనేది రన్ చేసుకోండి. అండ్ వీడియో ముగించే ముందు నాది చిన్న రిక్వెస్ట్,
మీకు మరిన్ని విషయాలు తెలియాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు ఏదైనా ఒక ఫ్రాంచైజీ గురించి కావచ్చు, ఏదైనా ఒక బిజినెస్ గురించి కావచ్చు, లేదా మీకు సంబంధించి ఇంకా ఎలాంటి బిజినెస్ గురించి తెలుసుకోవాలనుకున్నాను. కొంతమంది ఏదైనా ఒక స్టార్ట్ చేయాలి, ఒక బిజినెస్ చేయాలి అనుకుంటారు. బట్ వాళ్ళకి ఎస్టిమేషన్ ఎంత పడుతుంది, ఏ విధంగా చేయాలనే విషయాలు తెలియక డ్రాప్ అయిపోతూ ఉంటారు. సో మీకు అలాంటి డౌట్స్ ఏవైనా ఉంటే మీరు నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఏ బిజినెస్ గురించి అయితే తెలుసుకోవాలనుకుంటున్నారో ఆ బిజినెస్ గురించి కామెంట్ చేస్తే నేను తప్పకుండా దానికి సంబంధించిన వీడియో అయితే చేసే ప్రయత్నం చేస్తాను. @ సింబల్ వేసిన తర్వాత పక్కన వినయ్ తమ్మ అని మెన్షన్ చేయండి. మెన్షన్ చేసి మీ కామెంట్ అనేది కామెంట్ చేయండి. సో అప్పుడు నేను ఫాస్ట్గా మీకు రిప్లై చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. అదేవిధంగా నా ఛానల్లో నేను చేసిన వీడియోస్కి సంబంధించి ఎవరైతే నాకు కాల్ బ్యాక్ చేస్తున్నారో, ఎవరైతే నాకు మెసేజ్ చేస్తున్నారో వాళ్ళకి నేను యాజ్ సూన్ యాజ్ పాసిబుల్గా నేను తొందరగా, నాకు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా నేను రిప్లై ఇవ్వడానికి అయితే ప్రయత్నిస్తున్నాను. మీరు కూడా చూస్తూనే ఉన్నారు. సో ఇక ముందు కూడా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, నేను ప్రజెంట్ మీరు చేసే వీడియో అయినా కావచ్చు, ప్రీవియస్ వీడియోస్ అయినా కావచ్చు, లేకపోతే బయట విషయాల నుంచి అయినా కావచ్చు, మీకు ఎలాంటి బిజినెస్కి సంబంధించి ఎట్లాంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు కామెంట్ చేయండి. డెఫినెట్లీ నేను రిప్లై అయితే ఇస్తాను. సో ఫ్రెండ్స్, మరి ఇంకో విషయం ఏంటంటే నెక్స్ట్ వీడియోలో మనము లోన్స్ తీసుకోవడం, అంటే గవర్నమెంట్ నుంచి లోన్స్ తీసుకుంటే మనకు సబ్సిడీ ఏ విధంగా ఉంటుంది, ఎంతవరకు లోన్స్ వస్తాయి, ఎలాంటి పరిశ్రమలకు లోన్స్ ఇస్తారు, ఏ పరిశ్రమకి ఎంత లోన్ ఇస్తున్నారు, ఇలాంటి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో మీకు ఆ విషయాలు తెలియాలంటే ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.